Hey everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం CMF by Nothing నుంచి వస్తున్న Buds Pro 2 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ డివైస్ వచ్చేసి రైట్ నౌ 4300 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. ఈ 4300కి ఈ డివైస్ లో వచ్చే ఫీచర్స్ ఏంటి, ఈ డివైస్ ఎవరికి బాగా సెట్ అవుతుంది అనేది ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బాక్స్ మీద చూస్తే మీరు హైయర్ రేస్ ఆడియో సపోర్ట్ అండ్ ఆల్సో ఎల్డాక్ సపోర్ట్ ఉందని చెప్పి లోగోస్ అయితే ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి CMF by Nothing అని చెప్పి బ్రాండింగ్ ఉంటుంది. రైట్ సైడ్ లో మనకి ఈ డివైస్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇక్కడ చిన్న టేప్ ఉంటుంది అనమాట. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. కింద ఒక చిన్న పుల్ ట్యాబ్ ఉంటుంది. అది పీల్ చేస్తే మనకి బాక్స్ లో బడ్స్ కనిపిస్తాయి. దీని నిండా ఒక పేపర్ ర్యాప్ ఉందన్నమాట. బాక్స్ లో ఇంకేమొచ్చాయో చూద్దాము. చిన్న కేబుల్ ఉంది, USB-C to USB-A. దీనికి కూడా అడాప్టర్ రాదనమాట, జస్ట్ ఏ కేబుల్. అండ్ యూజర్ మాన్యువల్ బుక్. దీని మీద QR కోడ్ కూడా ఉంటుంది. మనం నథింగ్ ఎక్స్ యాప్ యూజ్ చేసి ఈ బడ్స్ ని మనం ఫోన్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి టాప్ లో చూస్తే 2 టైప్స్ ఆఫ్ ఇయర్ బడ్స్ ఉంటాయన్నమాట. ఇయర్ సైజ్ ని బట్టి మీ కంఫర్ట్ ని బట్టి మీరు ఇవి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ బడ్స్ గురించి చూద్దాము. పేపర్ ర్యాప్ ఉంటుంది. లెట్ మీ పీల్ ఇట్ ఆఫ్. కేస్ చూస్తే మనకి స్క్వేర్ షేప్ లో ఉంటుంది అండ్ మొత్తం మ్యాట్ ఫినిష్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ టాప్ లో చూస్తే మీకు ఒక రింగ్ ఉంటుంది అనమాట. మీకు ఇది రొటేట్ చేస్తుంటే మీకు క్లిక్కీ ఫీలింగ్ ఉంటుంది. హోప్ యూ కెన్ హియర్ ఇట్. దీంట్లో కూడా మనకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి, లేటర్ ఆన్ చూద్దాము. బ్యాక్ సైడ్ చూస్తే మనకి USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్. వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉండదు. ముందు ఒక లైట్ ఇండికేటర్ ఉంటుంది. ఈ కేస్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 55.8 గ్రామ్స్ ఉంటుంది. కేస్ ఓపెన్ చేస్తే బడ్స్ చూడొచ్చు అనమాట. ఫస్ట్ జనరేషన్ బడ్స్ ఉన్నట్టే ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మీరు పేరింగ్ బటన్ ఉంటుంది. అండ్ ఈ డివైస్ కి మనకి IP55 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ ఉంటుంది. మీరు ఇది యూజ్ చేసేటప్పుడు స్వెట్ కానీ లైట్ గా వర్షం పడుతున్నా కానీ ఇవి సస్టైన్ అవ్వగలవు. నేనైతే ఐఫోన్ కి కనెక్ట్ చేస్తున్నాను. ఇది బోత్ ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. నథింగ్ ఎక్స్ యాప్ యూజ్ చేయాలన్నమాట. సో చూడొచ్చు, బ్లూటూత్ స్కాన్ చేసుకుంటుంది. బడ్స్ కేస్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ బడ్స్ Pro 2 అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ ఆన్ దట్. సో డివైస్ వచ్చేసి ఆటోమేటిక్ గా పేర్ అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి డబుల్ ట్యాప్ చేస్తే ఏం ఫంక్షన్స్ పనిచేయాలని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. స్కిప్ ఆర్ ఆన్సర్ కాల్ అని చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్రిపుల్ ట్యాప్ కి స్కిప్ బ్యాక్ కానీ లేదంటే ఇన్కమింగ్ కాల్ ని డిక్లైన్ చేయొచ్చు. క్లిక్ నెక్స్ట్. ట్యాప్ అండ్ హోల్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అవుతుంది. సో UI అయితే ఇలా ఉంటుంది అనమాట, క్లీన్ UI. అండ్ కింద చూస్తే మనకి ఈక్వలైజర్ ఉంటుంది అనమాట. సౌండ్ క్వాలిటీని ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. అప్పుడే అప్డేట్ వచ్చినట్టుంది, నాకు అప్డేట్ చూపిస్తుంది. సో ఐఫోన్ యూజ్ చేసినా కానీ మనకి సిమిలర్ ఫీచర్స్ పనిచేస్తాయి. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ పక్కన కంట్రోల్స్ లోకి వెళ్తే మీకు ఇంతకు చూపించినట్టు డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, ప్రెస్ అండ్ హోల్డ్ ఈ ఆప్షన్స్ చూపిస్తాయి అనమాట. మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. నాయిస్ కంట్రోల్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఆఫ్, ట్రాన్స్పరెన్సీ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అండ్ ఎక్స్ట్రా బేస్. నాకు ఎప్పుడు ఇయర్ బడ్స్ యూస్ చేసినా, హెడ్ ఫోన్స్ యూస్ చేసినా బేస్ ఎక్కువ ఉండాలన్నమాట. లోకల్స్ కన్నా బేస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. సో ఐ లైక్ దిస్ ఫీచర్. ఇది లెవెల్ 3 లో ఉంది. నేను మోస్ట్లీ లెవెల్ 5 పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా ఉంటుంది. సో మీరు అది టోన్ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ పర్ఫెక్ట్ గా పనిచేయాలి అని అంటే ఇయర్ టిప్ టెస్ట్ ని చేసుకోవడం బెస్ట్. అండ్ ఫైండ్ మై బడ్స్ కూడా పనిచేస్తుంది ఇక్కడ. అండ్ కిందకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఫర్మ్వేర్ అప్డేట్ ఇక్కడ చేసుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి దీంట్లో బ్లూటూత్ 5.3 ఉంటుంది. మన ఫోన్ నుంచి 10 మీటర్స్ వరకు దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇయర్ బడ్స్ ని మనం ఒకేసారి 2 డివైసెస్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ కానీ, మీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ, లేదంటే మ్యాక్బుక్ కానీ, ఐఫోన్ కానీ ఒకేసారి యూజ్ చేయొచ్చు. డ్యూయల్ కనెక్షన్ పనిచేయాలి అనుకుంటే నథింగ్ ఎక్స్ యాప్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ డ్యూయల్ కనెక్షన్ అని చెప్పి ఉంటుంది. దీనిలోకి వెళ్ళి ఇది టోన్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు డ్యూయల్ కనెక్షన్ అనేది పనిచేస్తుంది. సెకండ్ డివైస్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు 2 డివైసెస్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు ఈ డైల్ ని యూజ్ చేసి వాల్యూమ్ కానీ, ఫార్వర్డ్ కానీ, స్కిప్ కానీ చేయాలి అనుకుంటే యాప్ లో సెట్టింగ్స్ ఫస్ట్ టోన్ ఆన్ చేసుకోవాలి. నథింగ్ ఎక్స్ యాప్ లోకి వెళ్ళి కంట్రోల్స్ లోకి వెళ్ళి ఓపెన్ చేయగానే మనకి బడ్ కంట్రోల్స్ చూపిస్తాయి. పక్కన కేస్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే స్మార్ట్ డయల్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. సింగిల్ ప్రెస్ చేస్తే ఏం యాక్షన్ ఉండాలి అని చెప్పి మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ రొటేట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాము. రొటేట్ లోకి వెళ్తే వాల్యూమ్ కంట్రోల్, ప్రెస్ అండ్ హోల్డ్, వాయిస్ కమాండ్, డబుల్ ప్రెస్ స్కిప్, సింగిల్ ప్రెస్ ప్లే ఆర్ పాస్. సో ఇలా మీరు ఒక యాక్షన్ చేస్తే దానికి రియాక్షన్ ఏం కావాలి అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక వీడియో ప్లే చేస్తున్నాను. వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే పాస్ అయింది, డబుల్ ట్యాప్ చేస్తే వీడియో స్కిప్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ది సౌండ్ క్వాలిటీ.
సో దీంట్లో మనకి 2 డ్రైవర్స్ ఉంటాయి, 11mm బేస్ డ్రైవర్, 6mm మైక్రో ప్లానర్ ట్విటర్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఈ బడ్స్ లో నుంచి మంచి బేస్ అయితే వస్తుంది. నేను లెవెల్ 5 లో పెట్టాను, సో నాకైతే మంచి బేసిగా అనిపిస్తుంది. దీంట్లో మనకి అల్ట్రా బేస్ టెక్నాలజీ 2.0 యూస్ చేస్తున్నారు, అదైతే కరెక్ట్ గా పనిచేస్తుంది. 2 ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు మనకి స్పేషల్ ఆడియో ఫీచర్ కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. లోస్ కానీ హైస్ కానీ చాలా క్లారిటీగా ఉంది. 5000 రూపీస్ లో మంచి బేస్ అయితే ఈ బడ్స్ లో అయితే పొందగలుగుతారు. ఆడియో కోడెక్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి ఏఏసి, ఎస్బిసి అండ్ ఎల్డాక్ సపోర్ట్ ఉంటుంది. బట్ ఎల్డాక్ సపోర్ట్ అనేది ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ కి మాత్రం మనకి ఎల్డాక్ సపోర్ట్ చేయదు. ఏసీ కోడెక్ కొంచెం లో క్వాలిటీ ప్రొఫైల్ అన్నమాట. సో ఆండ్రాయిడ్ ఫోన్స్ కి మీరు యూజ్ చేస్తే మీకు ప్రీమియం క్వాలిటీ అయితే వినిపిస్తుంది. అండ్ కమింగ్ టు ది నాయిస్ క్యాన్సిలేషన్, దీంట్లో మనకి హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ ని యూజ్ చేస్తున్నారు. మనకి అన్వాంటెడ్ సౌండ్స్ అప్ టు 50 డెసిబెల్స్ వరకు ఇది రెడ్యూస్ చేయగలదు. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఓకేగా ఉంది, ఇట్ కెన్ మేనేజ్. మీరు గేమింగ్ కి యూజ్ చేస్తుంటే దీంట్లో లో లేటెన్సీ మోడ్ కూడా ఉంటుంది. బట్ ఈ లో లేటెన్సీ మోడ్ అనేది మనకి నథింగ్ ఫోన్స్ యూజ్ చేస్తే మీకు 120 మిల్లీ సెకండ్ వరకు పనిచేస్తుంది. కమింగ్ టు ది మైక్రోఫోన్ క్వాలిటీ, మీరు కనుక ఈ బడ్స్ యూజ్ చేసి కాల్ మాట్లాడుతుంటే మీకు వాయిస్ ఇలా వినిపిస్తుంది. సైలెంట్ రూమ్ లో ఉంటే వాయిస్ ఇలా వినిపిస్తుంది. ఇప్పుడు మీరు వింటున్న సౌండ్ వచ్చేసి హెవీ విండ్ లో మాట్లాడుతుంటే సౌండ్ క్వాలిటీ ఇలా వినిపిస్తుంది. మీరు బైక్ మీద వెళ్తున్నా లేకపోతే హెవీగా విండ్ వస్తున్నా మీకు శాంపుల్ కాల్ క్వాలిటీ అనేది ఇక్కడ వినొచ్చు. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ మోడ్. నాకు ట్రాన్స్పరెన్సీ మోడ్ ఇప్పుడు దాకా ఎయిర్ పాడ్స్ లో ఉన్నట్టు ఇంకే డివైస్ లోనూ చూడలేదన్నమాట. సో ట్రాన్స్పరెన్సీ మోడ్ ఓకేగా ఉంటుంది. కమింగ్ టు ది బ్యాటరీ, మనకి ఈ ఇయర్బడ్ లో మనకి 60 mAh బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ కేస్ లో వచ్చేసి 460 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది అనమాట. మీరు ANC ఆన్ చేసి యూజ్ చేస్తే మీకు 6.5 hours ఆఫ్ యూసేజ్ వస్తుందని చెప్తున్నారు. నాకైతే 5.5 to 6 hours ఆఫ్ యూసేజ్ అయితే వచ్చింది. ANC ఆఫ్ చేస్తే మీకు 11 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. కేస్ తో అయితే 26 hours ఆఫ్ ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అండ్ 10 minutes ఛార్జ్ చేస్తే మీరు 3 hours వరకు యూజ్ చేసుకోవచ్చు. దీనికి వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు కాబట్టి వైర్డ్ ఛార్జింగ్ చేస్తే 70 minutes పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ప్రైస్ విషయానికి వచ్చేసరికి నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ప్రస్తుతానికి అయితే 4300 రూపీస్ కి అయితే ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. కలర్స్ వచ్చేసి బ్లూ, బ్లాక్, వైట్ అండ్ ఆరెంజ్. నాకైతే ఆరెంజ్ కలర్ బాగా నచ్చింది. ఈ డివైస్ లో నా ప్రోస్ వచ్చేసి మంచి సౌండ్ క్వాలిటీ విత్ ఎక్స్ట్రా బేస్, బ్యాటరీ లైఫ్ బాగుంది. మీరు ఈ డైల్ ని ఎక్కువగా యూజ్ చేస్తే ఈ డైల్ ఫీచర్ కూడా చాలా బాగుంది. కాన్స్ విషయానికి వచ్చేసరికి హైబ్రిడ్ ANC మాత్రమే ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కాల్ క్వాలిటీ, ఇండోర్స్ లో కాల్ క్వాలిటీ బాగుంది, కానీ బైక్ మీద కానీ విండీ నాయిస్ లో కానీ ఇంకొంచెం కాల్ క్వాలిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. సో నాకైతే ఈ 2 ఫీచర్సే కనిపిస్తున్నాయి. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.